తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు. త్రిపురకు చెందిన ఈయన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. 1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్ వర్మ 2018-23 మధ్య త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 7గురిని కొత్తగా నియమించగా మరో 3గురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మను నియమించింది. 1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు సేవలందించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను కొనసాగారు. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తెలంగాణ గవర్నర్గా నియమించారు. ఝార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణన్ను ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రమేష్ బైస్ను తప్పించింది. ఇక రాజస్థాన్ గవర్నర్గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్రావ్ బాగ్దేని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్ నేత కల్రాజ్ మిశ్రాను తప్పించింది. రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓంప్రకాశ్ మాథుర్ను సిక్కిం గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సిక్కిం గవర్నర్గా ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా బదిలీ చేసింది. లక్ష్మణ్ ప్రసాద్కు మణిపూర్ గవర్నర్గాను అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది. యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ను ఝార్ఖండ్ గవర్నర్గా నియమించారు. అస్సాం మాజీ ఎంపీ రమెన్ డేకాను ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించారు. ఆ స్థానంలో ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ పదవి ఇప్పటికే పూర్తయింది. ఇక కర్ణాటక మాజీ మంత్రి సిహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న ఫగు చౌహాన్ను కేంద్రం తప్పించింది. అస్సాం గవర్నర్ గులాబ్చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్తో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె కైలాసనాథన్ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.